చూస్తున్నారా? జాతీయ పార్టీల్లో ఉండే దరిద్రం ఇదే. జాతీయ పార్టీల్లో ఒక చనువున్నటువంటి నాయకుడు రాష్ట్రం నుంచి ఉండాలి. నాయకులు అంటే హైకమాండ్తో డైరెక్ట్గా యాక్సెస్తో నడుపుకోగలిగినటువంటి నాయకులు. దక్షిణాదికి ఆ సమస్య ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు, వెంకయ్య నాయుడు ఉన్నప్పుడు ఆ చనువు ఉండేది. అతను చెప్పినట్టే మ్యాక్సిమం అక్కడ నడిచింది, ఇక్కడ నడిచింది. అప్పుడేమో ఆయనేమో ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోలేదు, ఎక్కువగా తెలుగుదేశంతో మూవ్ అవుతూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయారు. ఇక్కడ జాతీయ పార్టీలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చూడండి, మన తెలంగాణలో బీఆర్ఎస్ ముందే అనౌన్స్ చేసేసుకుంది, అంతా తిరిగేసి బీజేపీ కాంగ్రెస్లే చివరి దాకా సాగదీసుకున్నాయి. సరే, అక్కడంటే అది పోటీలో ఉంది బీజేపీ, ఇక్కడ పోటీలో లేదు. వాస్తవంగా చెప్పాలంటే పోటీలోకి రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడం విషయం కూడా వీళ్ళ చేతిలో లేదు. వాళ్ళు రోజు చెప్తున్నటువంటి మీరు సింగిల్గా పని చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, మీ నియోజకవర్గంలో చేసుకోండి. వీళ్ళకేంటి అసలు సచ్చినా మనకు పొత్తుండదు అనే పదం వాడట్లేదు. కాబట్టి వాళ్ళు మనం ప్రతి నియోజకవర్గంలో అగ్రెసివ్గా పనిచేసేసుకుని డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటే రేపు పొద్దున వచ్చేటప్పటికి పొత్తు పెట్టుకుంటే మన ఈ డబ్బులన్నీ వృధా కదా. ఇది ఇవాళ రోజుకి పాత రోజుకి తేడా ఏంటంటే, ఇదివరకు భారతీయ జనతా పార్టీ సంఘ్ పరివార సంస్థల నుండి వచ్చింది కాబట్టి ఆ సంఘ్ పరివార సంస్థలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి 64 సంఘాలు ఉన్నాయి. ఏబీవీపీను, బీజేపీ, బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటున్నా, మజ్దూర్ సంఘ్ ఉండేది, భారతీయ మజ్దూర్ సంఘ్.